హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా వెళ్ళేది, ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. కానీ వర్షాలు బాగా పడ్డాయి కదా, రోడ్లన్నీ గతుకులే. అంటే ఆల్రెడీ వెళ్ళాను, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇక రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, గతుకులు. ఇక మేమైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? కార్తీక మాసం కదా, అందుకనే అక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మా అత్తయ్య ఇంటి చుట్టూ టెంపుల్స్ ఉంటాయి. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు తెలుసా, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నేను ఎన్ని వీడియోలు పెట్టినా ఈ మధ్య ఇచ్చాను అనుకో గ్యాపు, కానీ చెయ్యాలి కదా. చూడండి, పచ్చని పొలాల మధ్యలో హాయిగా ఆటో వెళ్తూ చల్లటి గాలి. ఇక్కడ పక్కన వరి చేను, పక్కన పత్తి చేను, పక్కన మిరప తోట. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. దగ్గర రోడ్డుకు పక్కన ఉన్నాయి అన్నీ మీకు కనిపించడి, అన్ని పొలాలే. ఇంకా మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసారా. వరి చేను అయితే ఎంత పచ్చగా ఉందో, నాకైతే ప్రాణం లేచి వచ్చింది. కానీ తప్పదు, ఇవ కాలువల నిండి వాటర్ అంతా రోడ్ల మీద. అవి అప్పుడు రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, వేస్తున్నారు ఎక్కడికక్కడ. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వేస్తున్నారు కొన్ని చోట్ల. అంటే ఇంక అన్నీ ఒకేసారి అంటే ఏవి అవ్వవు కదా. మేమైతే మొత్తానికి అమరావతి వచ్చేసాము. ఎందుకంటే ఆ రోజు కార్తీక మాసం కాబట్టి ఇక దగ్గర అనమాట, టెంపుల్కి వెళ్దామనేసి అమరావతి అయితే ఇక వచ్చేసాము. ఇక అమరావతి వచ్చేసరికి ఇక జనాలు అయితే బాగానే ఉన్నారు. మనము ఇంకా సరేలే, మనం అక్కడి వరకు వెళ్ళాం కదా అనేసి. కానీ ఇక మేము ఇది 360 ఒత్తులు అయితే వెలిగిద్దాము అనుకున్నాము. ఎందుకంటే సోమవారం వెళ్ళాము కదా, ఏం తినకుండా వెలిగించాలి కాబట్టి ఇక మనము శివుడికి అనేసి ఇక 360 ఒత్తులు అయితే నేను ఒకటి, మా ఆయన ఒకటి, నా కొడుకు ఒకటి, మా అత్తయ్య ఒకటి, అందరము తీసుకున్నాం మొత్తం. ఇక ఎందుకంటే ఇక చెయ్యండి చేయకపోండి తర్వాత అంటారు కదా, రోజుకో దీపము అనేసి 360 ఒత్తులు వెలిగిస్తే మంచిదని. ఇక మేమైతే నాగదేవత దగ్గర శివయ్యకి దండం పెట్టుకొని ఇక ఒత్తులు అయితే వెలిగించాము. ఇక ఒత్తులు వెలిగించి అన్నీ చేసేసరికి అబ్బో చాలా చేస్తున్నారు. ఇక మేమైతే మాకు అదంతా కుదరదు అనేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టాం. కొంతమంది అయితే ఆ పక్కన ముగ్గులు వేసి ఇక చాలా చేస్తున్నారు. ఇక దేవుడు ఎంత ఎంత చేసినా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు కదా అనేసి మేమైతే అక్కడ పెట్టేశాము వినాయకుడి దగ్గర. కొంతమంది ఉసురుకాయ మీద చేస్తారు, కొంతమంది ఉసురు చెట్టు కింద చేస్తున్నారు. మేమైతే చెట్టు అయినా రాగి చెట్టు నాగదేవత ముందు అయితే చేసాము. ఇక మా అత్తయ్య చూసారా, మా శబరి, నేను శబరి అని పిలుచుకుంటా మా అత్తయ్యని. ఎందుకంటే ఆమె పెద్ద వయసు కదా, అందుకే శబరి అని పిలుస్తాను. ఇక మా శబరి అయితే మంచిగా ఈ దీపాలు అయితే పెట్టింది. ఆమె డబ్బులు ఇస్తానంటే కూడా లేదు లేదు, నా డబ్బులతో నేనే కొనుక్కుంటానని కొనుక్కుంది. సరేనమ్మా నీ డబ్బులతోనే కొనుక్కో అనేసి ఇంక నేను డబ్బులు ఇవ్వలేదు, మా ముగ్గురికి మాత్రమే ఇచ్చాను. ఆమె కొబ్బరికాయకి ఇచ్చుకుంది, ఆమె ఒత్తులకి ఇచ్చుకుంది. ఇంకా దండం అంటే ఆమె కొడుకులు బాగుండాలి, కోడళ్ళు బాగుండాలి అనేసి పెట్టేసింది. లాస్ట్గా ఇంకా మా ఆయన పెడుతున్నాడు, జ్యోతి వెలిగిస్తున్నాడు. అసలు మా ఆయనే ఫస్ట్ వెలిగించాలి, కానీ మా ఆయన ఇంకా వీడియో తీస్తూ నువ్వు వెలిగించాను. అక్కడంతా ఇదైతే క్యూ లైన్. ఇక పైకి వెళ్ళాలన్నమాట, మనము పైకి వెళ్ళి ఇక దేవుడి దర్శనం చేసుకోవాలి. కానీ ఇంకా అక్కడ మొత్తము ఏంటంటే దేవుడి దర్శనం ఇది మెయిన్ ద్వారం అనమాట. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇక మేము దర్శనానికి వెళ్ళేసి వద్దామనేసి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక లోపలికి పై వరకు అయితే వెళ్ళినాము. ఇక దేవుడిది అయితే ఫోటో మాత్రం తీశాను. ఫోటో తీసేసి ఇక అవన్నీ చూసారా జనం ఎలా ఉన్నారు. మా ఆయన నేను వెళ్తుంటే వీడియోది ఇక ఒక ఫోటో ఏదో సైలెంట్గా తీసాము. అబ్బాయి చూసారా గవ్వుపై నేను వీడియో తీస్తున్నాను, నన్ను వెళ్ళిపోయి. ఇది ఎందుకంటే అంత ఎత్తు మీద ఉంది, కింద కూడా భూమిలో కూడా ఉంది. ఏదో 40 అడుగులో 40 ఫీట్లో ఉంటుందంట. ఆ శివలింగం పెరుగుతూ ఉంది. నాకైతే కొంచెం వరకే తెలుసు. ఇంకా శివలింగం పెరుగుతూ ఉందని అయితే
తల్లో మేకు కొట్టారంటే ఇగో ఇంత హైట్ ఉంటుంది, అంత చిన్నగా ఉన్నది ఇంత పెద్దగా పెరుగుతుందని తల్లో అప్పుడు మేకు కొట్టారంటే ఇక కోనేరు అయితే ఉంటుంది. కోనేరు అంటే ఇది చిన్న కాశీ అని అయితే అంటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కాశీది ఒక పాయ అనేది ఇందులో కలుస్తుందంట. ఇందులో మనం ఇక్కడ స్నానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం అంట. నేనైతే ఇక నీళ్ళు చేయనివ్వట్లే, కృష్ణా నదిలోకి వెళ్ళినప్పుడు చేయనివ్వలేదన్నమాట. చేయనివ్వట్లేదు, అయితే మేము ఇంటి దగ్గర చేసేసి వచ్చాము. ఇక వచ్చి అక్కడ అయితే కాలు కడుక్కున్నాం అంతే, కానీ ఇంకా ఎక్కడ ఇది లేదు. మా వాడైతే తిరిగేస్తున్నాడు, మొత్తం ఎప్పుడో చిన్నప్పుడు చూశాడనమాట. ఇక చుట్టూ చెట్లు ఉంటాయి చూసారా, ఇది ఇంత ఇంత కిందికి ఉంటుంది శివలింగం, పైన కూడా అంత పెద్దగా ఉంటుంది. పై నుంచి అభిషేకం చేస్తారనమాట. ఇంకా మేమైతే ఇక అంత తిరిగి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే నాగదేవత ఉంటుంది, ఇక్కడ వెనకాల నాగదేవత, ఇంకో అమ్మవారు, ఎక్కువ టెంపుల్. నాగదేవత మీద పైపు అది కలిపారు, వాటర్ పడుతూనే ఉంటాయి తెలుసా అక్కడ. ఇంకా ఒక పైప్ పెట్టారు, మీరు చూడండి అసలు చాలా బాగా కలిపారు. ఆ వాటర్ ఒక్కొక్క డ్రాప్ పడుతూనే ఉంటుంది. ఇక మేము ఇల్లైతే దండం పెట్టుకుని వచ్చాం. పాపం అక్కడ దీపాలు పెడుతున్నారు, అందరూ దీపాలు పెడుతున్నారు. వాళ్ళు చేసేవాళ్ళు మరి వాళ్ళు ఊరుకోరుగా, కమిటీ వాళ్ళు మొత్తం దీపాలను తుడిసేస్తున్నారు. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు తుడిసేస్తున్నారు. వాళ్ళు పెడుతున్నారు, పెట్టిన కాసేపు. అందుకని ఎప్పుడైనా ఎక్కడైనా టెంపుల్ కాడే పెట్టుకోవాలి. ఇప్పుడు రాయి చెట్టు కింద అక్కడ మనం ఏదో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు వేసి అంటే అది మన ఇంటి ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక వాళ్ళు ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది అనుకోండి. ఇక్కడైతే వరుసగా టెంపుల్ ఉంటాయి. ఇక కోనేరు చూసారా, ఆనిముత్యం కోనేరు ఎక్సలెంట్ అసలు. అబ్బా మేము ఎందుకు బట్టలు తెచ్చుకోలేదా అనిపించింది. చేయనివ్వట్లేదు, ట్యాప్లు పెట్టారంటే మేము ఇదయ్యాము. కానీ అమ్మ ఎంత ముచ్చటగా ఉందంటే చాలా గ్రాండ్ అనిపించింది. సరేలే ఇంకా ఏం చేస్తాం, మనం ఏం చేయలేము కదా. అయిపోయింది, దర్శనం కూడా చేసుకున్నాం. ఇంకా ఇక్కడ కూడా అందరూ పాపం వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతకని చెప్తారు, చెప్పినా కానీ అక్కడ శివలింగం ఉంది. అయితే ఆ శివుడుకు ఎదురుకుండా మొత్తం చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల కాడ అందరు ముగ్గులు వేసుకుంటే ఇక నేనైతే దండం పెట్టుకుందామని వెళ్ళాను. నందీశ్వరుడు ఇక్కడ కూడా శివలింగం అయితే పెద్దగా ఉంటుంది. ఆయన వీడియో తీయొద్దు అన్నాడు, కానీ మా ఆయన గబక్కన జేబులో పెట్టుకొని తీసేసాడు. ఇక మేమైతే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యి ఇక్కడ అయితే ఏంటంటే ఈ వినాయకుడు ఎక్కడ అంటే ఇది కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఈ కోనేరు ఆ ప్రాంతానికి కూడా వస్తుంది. సాయిబాబా గుడి అనమాట. ఇదంతా సాయిబాబా గుడి. కొంచెం వెళ్ళినాక ఇక అక్కడ భోజనాలు పెడుతుర్రు అనమాట. ఏంటంటే అక్కడ కార్తీక మాసం అనేసి రోజు నిత్య భోజనాలు. ఎందుకంటే అక్కడ టెంపుల్లో కుదరదని ఇక్కడ టెంపుల్లో పెడతారు. ఇక్కడ ఇదివరకు కూడా పెట్టేవాళ్ళు, కానీ ఇక పెట్టేవాళ్ళు ఇంకా, కాకపోతే గురువారం పెట్టేవాళ్ళు. సరే అనేసి ఇక మేమైతే చూస్తూ అదంతా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక చూపిస్తూ ఇక్కడ కూడా కోనేరు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం వెళ్ళి ఉండలేము, అప్పుడప్పుడు పోయి ఉంటాం. అక్కడ వాళ్ళకి పెద్ద లెక్క లేదు, మనకేమో లెక్క. చూసారా అదంతా ఉండడానికి. ఇక ఆరతికి అయితే టైం అవుతుంది, ఇక పిలుస్తున్నారు. ఇక మేమైతే ఆరతికి వెళ్దామని రెడీ అయ్యాను. కానీ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఇక సాయిబాబా పూజలు అవుతున్నాయి. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఇక నిత్య భోజనాలు అనేవి అయితే పెడుతున్నారంట. కానుకలు అయితే మేము ఇచ్చేసాము కాబట్టి ఇక మాకు టికెట్లు వచ్చినాయి కాబట్టి ఇక మేమైతే ఇక భోజనాలకు రెడీ అవుతున్నాము. ఈ లోపైతే భజన కార్యక్రమం వాళ్ళు ఆరతి ఆడబెట్టేస్తారనమాట. మేమైతే ఇక భోజనానికి వెళ్తున్నాము. ఇక భోజనంలోనైతే అమ్మకి కిరిసిపోయారమ్మ, గొడవ అసలు తలకాయ నొప్పి. అసలు మేము ఎందుకు వచ్చామా అనిపించిన. మా అబ్బాయి అందరినీ లైన్లో నిలబెట్టించాడు. మొత్తానికైతే లైన్లో నిలబెట్టి లైన్లో వెళ్ళమని చెప్తే ఇక అందరు లైన్లో వెళ్ళారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియో